ఖగోళ విజ్ఞానంలో ఈరోజు మనం నివసిస్తున్న మన భూమి, దీని మీద మనం ల్యాండ్ ఉపయోగించుకుంటున్నాం. భూమి చాలా భూమి రకరకాలుగా ఉంటాయి. దాంతో వ్యవసాయ యోగ్యమైన భూమిని కూడా మనం ఉపయోగించుకుంటున్నాం. ఎందుకంటే ఒక్క భూమి మీదే లైఫ్ అన్నది ఉంది, ఇంకా ఎక్కడా లేదు. ఈ విశ్వంలో సూర్యరశ్మి, వెలుతురు సోకని గ్రహాలు ఉండవేమో కానీ గాలి, నీరు, నేల ఉన్నవి. అంటే సూర్యరశ్మితో పాటు వెలుతురుతో పాటు గాలి, నీరు, నేల ఉన్నది మన భూమి ఒక్కటే అని మనం గుర్తించాలి. అందుకని మన భూమి మీద 3/4 నీరు ఉంది, 1/3 మాత్రమే నేల ఉంది. ఈ నేల రకరకాలుగా ఉంది. కొండలతోటి, లోయలతోటి, అడవులతోటి, దాని తర్వాత మన వ్యవసాయ యోగ్యమైన నేలలతోటి నిండి ఉంది. దీనిలో మనకి అడవులన్నీ కనుక చూసినట్లయితే సాధారణంగా 1/3 ల్యాండ్ అంతా కూడా అడవులతో నిండి ఉండేది. కానీ ఆదిమ మానవులు జంతువుల్ని పెంచుకోవడం, పాలన పోషణ చేయడం, జంతువుల్ని, డొమెస్టిక్ యానిమల్స్, అలాగే వ్యవసాయం చేయడం మొదలుపెట్టాడు. నీటి వనరుల్ని సమకూర్చుకోవడం. రాను రాను ఏమైపోయిందంటే అర్బనైజేషన్ వచ్చేసింది, పారిశ్రామికీకరణ జరిగింది. అందుచేత మనం అడవుల్ని కొట్టేస్తున్నాం, అలాగే నేలల్ని కూడా మనం డిస్ట్రాయ్ చేస్తున్నాం, డిస్టర్బ్ చేస్తున్నాం. దీంతో ఏమైపోయిందంటే మనకి క్లైమేట్ చేంజ్ వచ్చింది, గ్లోబల్ వార్మింగ్ ఏర్పడింది. అడవులు కొట్టేసరే మనకు కావలసిన ఆక్సిజన్ తగ్గుతుంది, కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకోవడం తగ్గుతుంది. దాంతో నేలని తిరిగి మళ్ళీ అడవులు పెంచట్ల, ప్రకృతి సమతుల్యత దెబ్బతింది. ప్రకృతి సమతుల్యత ఎప్పుడైతే దెబ్బతిందో ఈ డిజర్టిఫికేషన్ ప్రారంభమైంది, కొట్టేస్తుంటే. అలాగే డిస్టర్బ్ అయిపోయిందన్నమాట దానిలో. అందుకని ఈ డిజాస్టర్స్ అన్నది మనకి ఏర్పడుతున్నాయి. అకాల వర్షాలు రావడం, లేకపోతే ఎండలు విపరీతంగా వేయడం. మన భూమి మీద 57 డిగ్రీల సెంటిగ్రేడ్ హయ్యెస్ట్ ఇంతవరకు తెలిసినంతవరకు గుర్తించాం. లోయెస్ట్ -84 డిగ్రీ సెంటిగ్రేడ్. కానీ భూగోళం యొక్క ఉష్ణోగ్రత, సరాసరి ఉష్ణోగ్రత 15 డిగ్రీల సెంటిగ్రేడ్. లైఫ్ అన్నది మన భూమి మీద -15 డిగ్రీస్ నుంచి +115 డిగ్రీల మధ్య ఉంది. దాని తర్వాత మన శరీర ఉష్ణోగ్రత కూడా 37 డిగ్రీల సెంటిగ్రేడ్. ఇవి యావరేజ్గా ఉన్నది. మన భూమి యొక్క ఉష్ణోగ్రత కూడా 15 డిగ్రీల సెంటిగ్రేడ్. కానీ ఎప్పుడైతే డిజర్టిఫికేషన్ అంటే అడవులను కొట్టేసుకుని మన అవసరాలకు ఉపయోగించేసుకుని అడవుల్ని మళ్ళీ పెంచకపోయేసరికల్లా, ఒకప్పుడు ప్రతి మనిషి యొక్క నీడికి ప్రకృతి సహజంగా 420 చెట్లు ఉండేవి. ఈరోజు మనం చూసినట్లయితే మన భారతదేశంలో ప్రతి మనిషికి 29 చెట్లు మాత్రమే ఉన్నాయి. 422 ఎక్కడ ఉండేవి, 29 ఎక్కడ? అంటే అందుకనే ప్రతి వ్యక్తి సుమారుగా 10 చెట్లు నాటమని చెప్పి కోరుతున్నారు. వాళ్ళ జీవితకాలంలో పెంచినట్లయితే వాళ్ళ అవసరాలు తీర్చడానికి పనికి వస్తుంది. అలాగే మనం ఫారెస్ట్ ప్రొడ్యూస్ మీద ఆధారపడ్డాం చాలా విషయాలకి. యానిమల్స్ డిస్టర్బ్ అయిపోయినాయి. దాంతో పంట పొలాల్లో మనం ఒకప్పుడు చాలా ఫెర్టైల్, న్యాచురల్గా ఒక సారవంతమైన భూమి తయారవడానికి 2000 నుంచి 3000 సంవత్సరాలు పడుతుంది. అలాంటి సారవంతమైన భూముల్ని మనం ఉపయోగించేసుకొని, ఎక్స్ట్రాక్ట్ చేసేసుకుని, దాని తర్వాత కెమికల్స్ ద్వారా ఫెర్టిలైజర్స్ వేసి, అలాగే పెస్టిసైడ్స్ కొట్టి క్రిమికీటకాలకి, దాని తర్వాత
కలుపు మొక్కలు నాశనానికి చేసేసరికల్లా నిస్సారంగా తయారై బంజరు భూములుగా తయారైపోతున్నాయి. డిజర్టిఫికేషన్ అంటే అర్థం ఏంటంటే సహారా ఎడారి ఒకప్పుడు పచ్చిక భూములు ఉండేవి అంటారు. 6000 సంవత్సరాల క్రితం పచ్చిక భూములు ఉండేది. అంటే సర్ఫ్స్ ఏవోటి పిచ్చి మొక్కలు అంటాం, చెత్తా చెదారం, గడ్డి, కొన్ని రకాల గడ్డి ఉంది, మొండి గడ్డి. అది ఇట్లా తడి తగిలితే చాలు మళ్ళీ మొలిచి వచ్చేస్తుంది. అది భూమిలో విత్తనాలు వేళ్ళు అలా నాటుకుని ఉంటాయి. అలాంటివి కూడా మొలవని ప్రదేశం మనకి చాలా వరకు ఈ డిజాస్టర్స్ దీనిలో మనం చూసినట్లయితే అది పనికిరాని అది డిజర్టిఫికేషన్ లాగా దాంతో డిస్ట్రక్టివ్ ల్యాండ్ కింద మనకి డిస్ట్రక్టివ్ ల్యాండే ఎక్కువ కనిపిస్తాం అన్నమాట. ఇది చెయ్యాలంటే ఏం చేయాలంటే మనం చాలా వరకు ఈ వ్యవసాయంలో కాడా చాలా మార్పులు తీసుకుని వ్యవసాయ పంట ఏదైతే సూటబుల్ ల్యాండ్ మళ్ళీ రీజనరేట్ అవుతుంది అని చూడాలి. అలాగే వాటర్ రిసోర్సెస్ని మనం పెంచుకోవాలి. ఒకప్పుడు వెట్లాండ్స్ అని ఉండేవి. వెట్లాండ్స్ అంటే నీటితో ఉండేవి, చిత్తడి నేలలు అంటారు. అవన్నీ వేస్ట్ అనుకుని పూర్తి చేసాం. కానీ దానిలో బోర్డంత బయోడైవర్సిటీ ఉంది. ఇప్పుడు బయోడైవర్సిటీని డిజర్టిఫికేషన్ వలన యానిమల్స్ పోయినాయి, బర్డ్స్ పోయినాయి, మనకి ఆహారం రావట్ల, చెట్ల నుంచి తీసుకోవాల్సిన ఇది రావటం లేదు, అడవులు కొట్టేస్తున్నాం. రీజనరేట్ చెయ్యకపోయినట్లయితే ఆహార సమస్య వచ్చేస్తుంది, కరువు కాటకాలు మళ్ళీ వచ్చేస్తాయి. దాంతో నీటి వనరులు ఎండాకాలం బాగా పెరిగిపోతుంది. పెరిగిపోయేసరికల్లా గ్లేషియర్స్ కరిగిపోయి సముద్ర మట్టాలు పెరుగుతాయి. సముద్రంలోకి ఒక్కసారి నీరు వెళితే అదంతా ఉప్పు నీరు కిందే అయిపోతుంది. వ్యవసాయానికి పనికిరాదు, తాగడానికి పనికిరాదు, పారిశ్రామికంగా పనికిరాదు. దాని తర్వాత అది మళ్ళీ వర్ష రూపంలో తిరిగి మనకి మంచినీరుగా ఎగిరి వస్తేనే కుదురుతుంది. ఇదంతా కలిపి 1%. భూమి మీద మంచినీరు 1% మాత్రమే ఉంది. దాని తర్వాత ఈ గ్లోబల్ వార్మింగ్ వలన కార్బన్ డైఆక్సైడ్ పెరిగిపోయింది. కార్బన్ డైఆక్సైడ్ పెరిగిపోయేసరికల్లా గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ వలన మన భూమి మీద ఈ ఎండ తీవ్రత విపరీతంగా పెరుగుతుంది. ఎల్నిలో ఎఫెక్ట్ అంటాం. ఋతుక్రమం దెబ్బతింటోంది. దాని తర్వాత మనకి రావాల్సిన వర్షాలు సరిగ్గా పడట్లేదు. దీంతో వ్యవసాయంలో మార్పు వచ్చేసింది. అంటే డిస్టర్బ్ అయిపోయింది హ్యూమన్ ఆలోచనలు. అంటే మనిషి ఈ రకంగా మళ్ళీ ప్రకృతిని తిరిగి పొందడానికి మనం చెయ్యాలి. ఫెర్టైల్ ల్యాండ్ని మనం డెవలప్ చేయాలి. అందుకని దీనిలో చూసినట్లయితే ఆహార పంటలు వేసేటప్పుడు వాటిని పండించే విధానాలు, కొత్త అగ్రికల్చరల్ విధానాలని మనం అవలంబించుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే మెయిన్గా బయోడైవర్సిటీ లాస్ అంటే ఈ మనం ప్లాంట్ దీనిలో కానీ, మొక్కల్లో కానీ, యానిమల్స్లో కానీ మనం ఈ రోజుల్లో పిచ్చుకలు లేవు, మనం చూస్తున్నాం. పక్షులు తగ్గిపోయినాయి, చాలా కాకులు కనిపించట్లేదు, గద్దలు తగ్గిపోయినాయి. ప్రతిదీ వాటి రోలు వాటుకు ఉంది. అలాగే మనకి టైగర్ అంటుండేవారు, మళ్ళీ టైగర్ రిజర్వ్స్ పెట్టడం మొదలుపెట్టారు జంతువులు. ఇప్పుడు ఏనుగులు లెక్కెడుతున్నారు. అవి అడవుల్లో ఉండవలసిన ఏనుగులు మన పంట పొలాల దగ్గరికి వచ్చేస్తున్నాయి, మనం వేసుకునే పంటల్ని తింటున్నాయి. అడవులను కూడా విచక్షణ జ్ఞానంతో ఉపయోగించి మళ్ళీ రీజనరేట్ చేయకుండా మనం అంతా వాటిని నాశనం చేసేస్తున్నాం అన్నమాట. ఒక సిస్టమేటిక్గా మళ్ళీ తిరిగి పెట్టవలసి వస్తుంది. అందుకని ఇన్సెక్యూరిటీ ఫర్ ఫుడ్ పెరిగింది. ఆహారం, కూరగాయల ధరలు బాగా పెరిగిపోయినాయి. దాని తర్వాత బియ్యము, ఉప్పు, మనం ఏదైతే నూనెలు ఏవైతే మనకు కావాలి ఎసెన్షియల్ థింగ్స్ అంటున్నామో అవన్నీ పెరిగిపోతున్నాయి. అందుకని ఈ రకంగా చూసుకున్నప్పుడు మనం లాస్ ఆఫ్ యాక్వాటిక్ లైఫ్ అంటే మనం చాలా వరకు పోతున్నాయి. సముద్రం చూడండి, చేపలు ఇప్పుడు 1 month చేపలు నిషేధిస్తున్నారు కూడా, ఇలా పెట్టాం. అందుకని యాక్వాటిక్ లైఫ్ని వాటిని మనం పెంచడం, అలాగే నీటిని అభివృద్ధి పరచుకోవడం, నీటి వనరుల్ని అభివృద్ధి చేయడం, దాని తర్వాత మనకి ఉష్ణోగ్రత తగ్గించడానికని
విపరీతంగా చెట్లు పెంచడం, దాంతో జ్యుడిషియల్ మెథడ్లో మనం ఇంగిత జ్ఞానం ఉపయోగించి చాలా చక్కగా మళ్ళీ వ్యవసాయాన్ని కానీ, దాంతో జంతువులు పశుపోషణ కానీ, వాటినంతా గ్రేజింగ్. ఇప్పుడు చాలా చోట్ల ఏంటంటే పంట పొలాలు వాటిల్లో ఈ ఫోడర్ అది వేస్తుంటారు యానిమల్స్కి. అలాగే పంట పొలాలని మనం ఎక్కడైతే ఉండి ఇర్రెగ్యులర్గా దాన్ని మనం గ్రేజింగ్ చేయిస్తున్నామో అవంతా కూడా మనకి లాస్ ఆఫ్ బయోడైవర్సిటీ, లాస్ ఆఫ్ ఇది దీనిలో డిజర్టిఫికేషన్లో భాగం కింద ఇవన్నీ వస్తున్నాయి. అందుకని మన భూమి మీద ప్రాణం మనదే, ఇది హ్యూమన్ లైఫ్ అంతా కూడా ఉంది. మన ప్లానెటే లివింగ్ ప్లానెట్. దాన్ని డెడ్ ప్లానెట్గా మారకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మనందరి మీద ఉంది. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్స్ సమర్పించు సమరం సైన్స్ వరల్డ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.